హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శ్రీనివాసులు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. ఏమిటంటే విశేషం అంటే మహాశివరాత్రి, మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మహాశివరాత్రికి వరదాయపాలెంలోని సిద్ధలయ్య కోన వీడియో చూస్తున్నాను ఫ్రెండ్స్. మీకు అందరికీ ఈ వీడియో ద్వారా మీకు సిద్ధలయ్య కోన ఎలా ఉంటుందో అందరికీ చూపిస్తామని చిన్న వీడియో ఫ్రెండ్స్. తప్పకుండా మీరు చూసి ఆదరించి లైక్ అండ్ షేర్ చేసి నన్ను కొద్దిగా సబ్స్క్రైబర్స్ పెంచి మీ దీవెనలు మాకు ఉండాలనేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ వరదాయపాలెం సిద్ధలయ్య కోన అంటారు ఫ్రెండ్స్. దీన్ని వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఏకో టూరిజం ద్వారా దీన్ని డెవలప్ బాగా చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చి ఎక్కడుందంటే తిరుపతి జిల్లా వరదాయపాలెం మండలంలో. అక్కడి నుంచి బస్సులు పోతాయి ఫ్రెండ్స్, శివరాత్రికి మాత్రమే పోతాయి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలా లోపల పొదల్లో పరదాలు కట్టుకొని చీరలు కట్టుకొని ఇల్లులాగా తయారు చేస్తారు ఫ్రెండ్స్. దీంట్లో 2 రోజులు 3 రోజులు ఇక్కడే స్టే చేసి శివరాత్రిని చూసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇదే ఫ్రెండ్స్, ఇది మా ఊరు. ఇది సిద్ధలయ్య కోనకు పోయే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి కాళహస్తి రోడ్డు, తిరుపతి చెన్నై రోడ్లో నుంచి కట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడే మా ఇల్లు, అందుకనేసి ఈ వీడియో పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి కాళహస్తికి వెళ్ళిపోతుంది. ఈ దారి ఉన్నది కదా, ఈ దారిలో పోతే మా ఇల్లు వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇట్లా పోతే వరదాయపాలెం ఫ్రెండ్స్. ఇది బ్రిడ్జి, వరదాయపాలెంకి గోవర్ధనపురంకి మధ్యలో బ్రిడ్జి ఫ్రెండ్స్. కాబట్టి ఇది కాళహస్తి వెళ్తుంది ఫ్రెండ్స్. కాళహస్తి పేరు రోడ్డు ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇలా పోతే బైక్ పోతుంది కదా, అది కాళహస్తి. ఇది మా ఇంటికి పోయే దారి. ఇది వరదాయపాలెం పోయే దారి. ఇది వాటర్ ఫాల్స్ పోయే దారి. చూడండి ఫ్రెండ్స్, బోర్డు వస్తుంది చూడండి, వాటర్ ఫాల్స్ బోర్డు చూపిస్తాను చూడండి. వేట్ వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇది మా ఊరు, మా ఇంటికి పోయే దారి ఇది ఫ్రెండ్స్. అట్లా ఇక్కడ నుంచి మేము వరదాయపాలెం బస్టాండ్ ఫ్రెండ్స్. ఇది వరదాయపాలెం బస్టాండ్ నుంచి స్పెషల్గా బస్సులు వేశారు ఫ్రెండ్స్. శివరాత్రికి అని మహాశివరాత్రి స్పెషల్ బస్సులు ఫ్రెండ్స్. ఇవి ఎప్పుడంటే అప్పుడు బావు ఫ్రెండ్స్, ఓన్లీ శివరాత్రి టైంలోనే పోతాయి ఫ్రెండ్స్. కొంతమప్పుడంతా వాటర్ ఫాల్స్ కానీ శివరాత్రి మామూలుగా అట్లా కోనలో సిద్ధలయ్య కోనకి వెళ్ళాలన్నా, వాటర్ ఫాల్స్కి వెళ్ళాలన్నా బైకు లేక ఓన్ వెహికల్లో వెళ్ళాలి ఫ్రెండ్స్, లేదా ఆటోలో షేర్ ఆటోలో అలా వెళ్ళాలి ఫ్రెండ్స్. బస్సు మాత్రం పోదు. ఓన్లీ ఒక మహాశివరాత్రికి మాత్రమే బస్సులు పోతాయి ఫ్రెండ్స్. అదే అందుకోసం ఈ బస్సు చూపిస్తున్నాను. ఈ బస్సు టికెట్ ఎంత అంటే మహాశివరాత్రికి ఇది వచ్చి 2025 ఫిబ్రవరి 26వ తేదీ కాబట్టి ఈ సంవత్సరము 25 రూపాయలు చేశారంట ఫ్రెండ్స్ టికెట్. నేనైతే బస్సుకి వెళ్ళలేదు, కానీ మీకు చూపించడానికి. ఇది ఇక్కడ దిగేశారంటే ఎక్కడి నుంచి వచ్చినా సరే వరదాయపాలెం వచ్చి బస్ స్టాండ్లో వచ్చి దిగంగానే శివరాత్రికి ఇక్కడ అవంతి కోన ఉంటుంది బస్. ఈ అవంతి కోన బస్సు ఎక్కారంటే నేరుగా అక్కడికి సిద్ధలయ్య కోనలోకి తీసుకెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మేమైతే కారులో వెళ్తున్నాం ఫ్రెండ్స్. కారులో వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కారు ఒక్కోసారి బైక్లో కూడా వెళ్తాం ఫ్రెండ్స్. మేము బైక్ కానీ ఆటోలో కానీ ఎలా అంటే అలా వెళ్ళిపోతూ ఉంటాం ఫ్రెండ్స్. మాకు దగ్గరే, మాకు వచ్చి ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్ మా ఊరి నుండి అక్కడికి. ఇదే ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ పోయే దారి. ఇట్లా వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఈ రోడ్డు గుండా వెళ్ళిపోతే వాటర్ ఫాల్స్, అదే సిద్ధలయ్య కోన మహాశివరాత్రికి పోతున్నాం కదా మనము, అదనమాట ఇది. ఈ దారిలో పోతే అక్కడ కాళహస్తి రోడ్ల నుంచి కట్ అవుతుంది. ఈ దారి గుండా వెళ్ళిపోతే నేరుగా మన సిద్ధలయ్య కోనకి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా నిజమైన భక్తి, సత్యమైన దేవుడు అంటారే అలా దేవుడిలో ఆయన చాలా సత్యమైన దేవుడు. అక్కడ ఎక్కువ అన్నదానాలు చేస్తారు ఫ్రెండ్స్. అన్నదానం మెయిన్ ఆయనకి ఇష్టమైంది. ఇదో ఇక్కడే ఫ్రెండ్స్, ఇదో మీకు చూపిస్తున్నాను. వీళ్ళు నాకు తెలుసు కాబట్టి వీళ్ళు నాకుతో మాట్లాడుతున్నారంటే మీరు యూట్యూబ్లో కనబడతారంటే ఓకే ఓకే అని చెప్పేసి అన్నారు ఫ్రెండ్స్. అదే చూడండి ఫ్రెండ్స్, హ్యాపీగా చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్. అదే చూడండి ఫ్రెండ్స్, వీళ్ళంతా మాకు తెలిసినారు ఫ్రెండ్స్. ఆ పెద్ద ఆయన అయితే నన్ను చూసి వీడియో తీస్తున్నానని కావాలని నిలబడుకునేసాడు. ఆయన తెలిసిన ఫ్రెండ్స్. వీళ్ళంతా మాకు లోకల్ వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళందరూ. కాబట్టి వీడియో తీసాను వాళ్ళని. అదే మళ్ళా ఇదే ఫ్రెండ్స్
కార్లో వెళ్తున్నాం కదా, ఎలా వెళ్ళాలి చూపిస్తాను, రూట్ ఎలా ఉంటుంది అనేది. మీకు రూట్ చూడడానికి కోసంగా ఈ వీడియో పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా వెళ్ళాలి. బైకుల్లో కూడా వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ చాలామంది. తార్ రోడ్డు అక్కడ 7 కిలోమీటర్ వరకు, వరదాయపాలెం నుంచి 7 కిలోమీటర్ వరకు తార్ రోడ్డు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మట్టి రోడ్డే, ఎందుకంటే అది ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంటు తార్ రోడ్డుకి పర్మిషన్ లేదు కాబట్టి మామూలుగా గ్రావెల్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బస్సు పోతా ఉంది చూడండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడండి, పోతా ఉంది చూడండి బస్సు, ఆర్టీసీ బస్సు. ఏ టైంలో ఎప్పుడు కానీ ఈ రూట్లో బస్సు అనేది పోదు ఫ్రెండ్స్. ఆర్టీసీ బస్సు పోతుందంటే ఓన్లీ మహాశివరాత్రి స్పెషల్కి మాత్రమే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది 3 రోజులు తిరుగుతుంది ఫ్రెండ్స్. ఒకరోజు ముందుగానే, శివరాత్రి ముందు రోజు నుంచి శివరాత్రి తర్వాత రోజు దాకా 3 రోజులు ఏకదాటిగా ఫుల్ కలెక్షన్తో పోతుంది ఫ్రెండ్స్. కానీ ఈ సంవత్సరం ఏదో జనాభా తక్కువ అన్నారు. మేము కూడా చూసాము పోతుంది. ఇక్కడ వచ్చి, ఇక్కడ ఈ ఊరు పేరు వచ్చి దర్ఖాస్త్ అంటారు ఫ్రెండ్స్. దర్ఖాస్త్. ఇక్కడ మేము సైడ్ తీసుకున్నాం, బస్ సైడ్ తీసుకొని వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఈ విలేజ్ దర్ఖాస్త్ అనే విలేజ్ వరదాయపాలెం నుంచి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ దర్ఖాస్త్. అంతే, కార్లో పోతున్నాను. కార్లో పిల్లవాడితో సెల్ఫీ తీసుకుంటే వాడు కిటికీ కాడ చూసుకుంటున్నాడు ఫ్రెండ్స్. ఏం చేద్దాం, సరే అనేసి చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఇక్కడ 7 నుంచి స్టార్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఆ ఊరు దాటంగానే, ఎందుకంటే మీకు పూర్తిగా పెట్టలేదు, లాంగ్ ఎక్కువ అవుతుంది అనేసి, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అనేసి ఎక్కడెక్కడ మీకు ముఖ్యమైన పార్ట్స్ మాత్రమే పెట్టాను ఫ్రెండ్స్. కొన్ని చాలా వరకు కట్ చేసి మీకు చూపించాల్సిన మాత్రం. చూడండి బస్ ఎదురొస్తుంది, చూడండి బస్ అక్కడ దించేసి డ్రాప్ చేసి వచ్చేస్తుంది. వాళ్ళని సిద్ధలైకోనలో డ్రాప్ చేసి రిటర్న్ అయింది ఆ బస్సు. ఇంకొక బస్సు మనకు అక్కడ కనబడింది కదా, పోతూ ఉంది. ఇక్కడ అవంతి లెదర్స్ లిమిటెడ్ కంపెనీ ఒకప్పట్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అవంతి లెదర్స్ అనే ఉంది, కానీ వాళ్ళు మార్చారు. ఇక్కడ లెదర్ ఫినిషింగ్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఒకప్పట్లో ఇండియాలో సెకండ్ అన్నారు ఫ్రెండ్స్ ఈ కంపెనీ. పోతాను, ఈ కంపెనీ దాటంగానే ఇంకొక 2 మీటర్లు 3 మీటర్ల తార్ రోడ్డు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత నుంచి ఇంకా మట్టి రోడ్లో వెళ్ళాల్సిందే. కొద్ది వరకు మాత్రం, ఈ కంపెనీ ఎండింగ్ వరకు మాత్రమే తార్ రోడ్డు ఉంటుంది. తర్వాత నుంచి ఆ నుంచి గ్రావెల్ రోడ్ ఫ్రెండ్స్, వెళ్ళిపోవచ్చు. ఇక స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఈ సైడ్ ఆ సైడ్ కొండలు స్టార్ట్ అయిపోయినాయి చూడండి, కనబడుతున్నాయి ఆ కొండలు. ఇక్కడి నుంచి ఇంకా మనకి కొండల్లో, కోనల్లో, లోయల్లో. కానీ రోడ్డు ఏం పర్లేదు, వెళ్ళిపోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, దగ్గరకు వచ్చేసినాం. ఇంకా గ్రావెల్ రోడ్డు మనకి ఎంటర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక ఈ గ్రావెల్ రోడ్లో మనం వెళ్ళాలి. అక్కడ ఆపుకొని పోతున్నారు చూడు పోయేవాళ్ళు. స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి గ్రావెల్ రోడ్డు మనకి, ఈ రోడ్లో నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ చెక్ పోస్ట్ అనేది ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. చెక్ పోస్ట్ వస్తుంది. అక్కడ అన్ని ఆ వెహికల్స్ అన్నీ ఆపి చెక్ చేసి, ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, డ్రింక్ ఆల్కహాల్ కానీ కొన్ని అలౌడ్ లేదు ఫ్రెండ్స్. కారుకి ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది, బైక్కి ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది, బస్సుకి ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది. ప్రతి వెహికల్కి ఎంట్రన్స్ ఫీజు తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకొని ఆల్ వెహికల్ చెక్ చేసి పంపిస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉబ్బలమడుగు అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం ఈ బ్రిడ్జి మీద పోతున్నామే. ఈ బ్రిడ్జి వచ్చి తెలుగుగంగ బ్రిడ్జి ఫ్రెండ్స్. తెలుగుగంగ వాటర్ వెళ్తుంది చెన్నైకి. ఇక్కడ చెక్ పోస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫారెస్ట్ చెక్ పోస్ట్. లోపలికి ఎంట్రీ అవ్వాలంటే ఈ చెక్ పోస్ట్ కాడ తనిఖీ చేసి, ఆ తర్వాత మనం టోకెన్ తీసుకొని, రిసిప్ట్ తీసుకొని మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇలా మా కారులో అతనికి వెళ్ళి దాన్ని ప్రాసెస్ చేశాడు. మేము అయిపోయింది, స్టార్ట్ చేసుకొని మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే క్లోజ్ చేస్తారనమాట 5 గంటల వరకు అనమాట. మార్నింగ్ ఈ టైమింగ్స్ వచ్చి 8:30 నుండి సాయంత్రం 4 గంటల దాకేమో ఫ్రెండ్స్ వెళ్ళేదానికి. ఆ తర్వాత రిటర్న్ వచ్చేవాళ్ళే కానీ లోపలికి అయితే అలౌడ్ చేయరు ఫ్రెండ్స్.
అది ఇక్కడ ఒకప్పట్లో ఇది ఏంటంటే ఆ వాటర్ ఏంటంటే డ్యామ్ కట్టారు ఫ్రెండ్స్, డ్యామ్. కానీ ఆ డ్యాము నిలిచిపోయింది సరే అనేసి ఇప్పుడు పోతున్నాం చూడండి ఫ్రెండ్స్. లోయలో పోతున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రైట్లో ఒకప్పట్లో దారి ఉండింది ఫ్రెండ్స్, ఇప్పుడు దారిని బ్యాన్ చేసి ఇప్పుడు స్ట్రైట్గా వేసారు ఫ్రెండ్స్. స్ట్రైట్గా ఒకప్పుడు ఉండింది కానీ ఇప్పుడు మాత్రం శివరాత్రికి స్పెషల్గా స్ట్రైట్గా పోతున్నాయి ఫ్రెండ్స్. అక్కడ ఎందుకంటే ఆ డౌన్లో వాటర్ వచ్చేసినాయి ఫ్రెండ్స్, కాబట్టి ఈ రూట్ వేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కుతున్నాం చూడండి, కొండ ఎక్కుతున్నాం. ఎక్కి దిగంగానే వస్తూ ఉంటాయి వెహికల్స్, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. చాలా వరకు ఫుల్. ఈసారి మాత్రం రష్, బైక్లు ఆగిపోవడము అలా జరుగుతూ ఉంటాయి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్, అంతే. ఇక్కడ ఒక బిల్డింగ్ లాగా కట్టినారు చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. వస్తుంది ఇక్కడ బిల్డింగ్ ఒకటి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కి అక్కడి నుంచి అబ్జర్వేషన్ చేసి దానికో మొత్తానికి కట్టారు. పక్కనే రోడ్డు పక్కనే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అది చూపిస్తాను, బైక్లో వస్తున్నాయి చూడండి. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా సత్యమైన దేవుడు ఫ్రెండ్స్. ఇక్కడికి చెప్పాను కదా, బిల్డింగ్ ఏదో ఇక్కడ కట్టినారని అబ్జర్వేషన్ చేసేదానికో మొత్తానికి ఏమో తెలీదు. మేమైతే ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాము. చూడండి ఫ్రెండ్స్, ఇది డౌన్ అనమాట. దుమ్ము రేకుతా పోతున్నారు చూడండి. దుమ్ము ఎట్లా వేస్తుందంటే ఆ విధంగా లేస్తుంది చూడండి, వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ సిద్ధలయ్య కోన అనేది మాత్రం చాలా పవర్ఫుల్ గాడ్స్ ఫ్రెండ్స్. ఎక్కువ ఇక్కడ అన్నదానాలు చేస్తారు. 2 రోజులు 3 రోజులు ఇక్కడే ఉండి నైట్ స్టే చేసి ఇక్కడే ఉండి హ్యాపీగా నెలలో మునిగేసి అందరూ కోళ్ళు అవన్నీ తెచ్చుకొని వండుకొని భోజనాలు అన్నీ వండుకొని ఇక్కడే తినేసి హ్యాపీగా 1 రోజు 2 రోజులు స్పెండ్ చేసి పోతారు ఫ్రెండ్స్. మామూలుగా ఇది మనం డౌన్ దిగుతున్నాం చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ డౌన్ వచ్చేసింది మనకి. అప్ అండ్ డౌన్లు ఉంటాయి ఫ్రెండ్స్. కొండ కదా, కొండ ఎక్కినా దిగినా వచ్చేసినాము ఫ్రెండ్స్. దీని పేరు ఉబ్బల మడుగు అంటారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కార్ పార్కింగ్. ఏ వెహికల్ మనం ఓన్ వెహికల్ తెచ్చుకున్నా, ఏ వెహికల్ అయినా ఇక్కడ పార్కింగ్. బైకులు చూడండి సార్, ఎదురుగ్గా బైకులు అన్నీ పెట్టినారు చూడు, ఎదురుగ్గా కార్లు అలా పెట్టినారు చూడండి. ఇక్కడ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనం పార్క్ చేసుకొని బై వాక్ నడవాల్సిందే, తప్పదు ఫ్రెండ్స్. అంటే పెద్ద కష్టం ఏముండదు, కానీ ఆ వెహికల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసి మనం వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి, బై వాక్ వెళ్ళాలి. వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా చల్లగా తేటగా ఉంటుంది. ₹1 బిళ్ళ మీరు ఆ నీళ్ళలో పడేసిన పైనుంచి కనబడుతుంది. ఇవి బ్రిడ్జి పైన ఉన్నాం కదా, ఆ నీళ్ళలో ₹1 బిళ్ళ పడేసినా కానీ మనకు అంత నీట్గా కనబడుతుంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఎప్పుడన్నా వచ్చి చూడండి, రూపాయి వేయండి, కనబడకపోతే అప్పుడు అడగండి. ఏ బిళ్ళ ₹1 బిళ్ళ వేసినా కనబడుతుంది. ఈ బ్రిడ్జి అంతకుముందు నీళ్ళలో దిగిపోయేవాళ్ళు. ఏపీ టూరిజం వచ్చిన తర్వాత ఆ బ్రిడ్జి ఒకటి రెడీ చేసి ఆ బ్రిడ్జి మీద వెళ్ళేటట్టుగా చేశారు ఫ్రెండ్స్. భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకా అన్ని లొకేషన్లు అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. కానీ వచ్చి ఉంటారు చాలామంది, ఆల్మోస్ట్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. చెన్నై నుంచి చుట్టుపక్కల సైడ్ నుంచి అంతా కూడా వస్తూ ఉంటారు. ఎక్కువ చెన్నై నుంచి వస్తారు. మనం తెలుగు వాళ్ళకి తక్కువ తెలియడము, కాబట్టి అందరికీ తెలుగు వాళ్ళు కూడా వచ్చి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దీని పేరు సిద్ధలయ్య కోన అంటారు. ఇక్కడ సమ్మర్ టైంలో ఇక్కడ ఏంటంటే ఆ కాలువల్లో కూడా దీన్ని స్టోరేజ్ చేసి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా కట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ టైప్లో కట్టేసి చూడండి ఫ్రెండ్స్, ఏకో టూరిజం వాళ్ళు ఇక్కడ చేశారు చూడండి. లేడీస్కి బట్టలు మార్చుకోవడానికి అన్ని వసతులు అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం ప్రాబ్లం అంటూ ఏముండదు, బాగుంటుంది. వాటర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ చెక్ డ్యామ్ లాగా కట్టి ఇక్కడ దీంట్లో మునగుతారు ఫ్రెండ్స్ చాలామంది. సమ్మర్ టైంలో చూడాలి ఫ్రెండ్స్, అసలు మనిషికి అంత ఇదిగా ఉంటారు ఫ్రెండ్స్. ఫుల్ రష్గా ఉంటారు.
వాటర్ ఉంటుంది, అంత నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఉందో, వాటర్ ఎలా ఉందో చూడండి, ఫుల్గా ఎప్పుడు ఫుల్ వాటర్. ఇక్కడ నుంచి చెన్నై నుంచి అక్కడి నుంచి దీన్నే వాటర్ ఫాల్స్ అంటారు ఫ్రెండ్స్. మామూలుగా వాటర్ ఫాల్స్కి వచ్చేది ఇక్కడ, కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రం మహాశివరాత్రి సిద్ధలయ్య కోన అంటారు. సో ఇక్కడ చాలా పవర్ఫుల్ దేవుడు, సత్యమైన దేవుడు. ఇక్కడ వాటర్ ఫాల్స్లో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ మునిగి హ్యాపీగా ఎంజాయ్ చేసి భోజనాలు తెచ్చుకొని తినేసి మార్నింగ్ వస్తారు. సండే రోజు, సండే అయినా సరే ఎప్పుడు వాళ్ళకి లీవ్ ఉంటే అప్పుడు వచ్చి ఉదయాన్నే వచ్చేసి భోజనాలు అన్నీ తెచ్చుకొనేసి ఇక్కడ తినేసి బాగా హ్యాపీగా నీళ్ళలో మునిగేసి తిరిగిపోయాయన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిన్న ఇది కాదు, ఒక్కసారి మీరు వచ్చి చూసారంటే మళ్ళీ మీరు వదలరు ఫ్రెండ్స్. దీన్ని వాటర్ ఫాల్స్ అనేది హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్, సరదాగా జాలీగా ఉంటుంది. అదే చూడండి ఫ్రెండ్స్, పోతున్నారు చూడు, ఇదే దారి. అయిపోయిన తర్వాత నేను కనబడుతున్నాను చూడండి ఫ్రెండ్స్, నేను సెల్ఫీ వీడియో తీస్తున్నాను చూడండి ఈ ఏరియాని. చూడండి ఫ్రెండ్స్, ఏకే టూరిజం వాళ్ళు భలే డెవలప్ చేశారు ఫ్రెండ్స్. అంతకుముందు మామూలుగా కాలువే ఫ్రెండ్స్, కానీ వాళ్ళు డెవలప్మెంటు బాగా చేశారు ఫ్రెండ్స్. ఏకే టూరిజం సూపర్గా చేశారు. ఇదే దారి, ఈ దారి గుండా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కనీసం ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. గుడి దగ్గరికి మనం రీచ్ అవ్వాలంటే ఒక 2 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళాల్సిందే, తప్పదు. ఇప్పుడు మాత్రం వెళ్తున్నాయి ఫ్రెండ్స్, అంతకుముందు చాలా కష్టం. నేను చిన్నప్పుడైతే వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండేది, నడుచుకుంటూ ఒకరు పోతే ఒకరు వచ్చేవాళ్ళు, అట్లా ఉండేది. ఇప్పుడు కొద్దిగా వెడల్పు చేసి గుడి దాకా, ఎందుకంటే అన్నదానాలు అవి జరుగుతాయి కదా, ట్రాక్టర్లో తీసుకెళ్ళడానికి, ఏదన్నా వాటర్ తీసుకెళ్ళడానికి, అలా వాటికి ట్రాక్టర్ పోయేంత వరకు ఎట్లో చేశారు ఫ్రెండ్స్. వెహికల్ గుడి దగ్గరకు పోయేటట్టుగా ప్రయత్నం చేశారు ఫ్రెండ్స్. కాబట్టి ఆ ప్రయత్నంలో కొద్దిగా ఎడల్పు చేసి కొద్దిగా డెవలప్ చేసినారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. పోతున్నారు చూడండి, మాతో కూడా వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఈ దారిలో ఎప్పుడు రష్గానే ఉంటారు ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు మాత్రం ఏందో రష్ తక్కువగా ఉన్నారు. ఇంకా మీదట ఇంకా రష్ ఎక్కువ అవుతారు. కానీ మేము ప్రశాంతంగా ఉండే టైంలో మేము బయలుదేరాము. ఫ్రీగా ఉన్నది మాకు ఏది ఇబ్బంది లేకుండా, రష్ లేకుండా మేమే వెళ్తున్నాం. ఇంకా ఆడకి వెళ్తే మాత్రం జనాలు ఫుల్గా ఉంటారు. అది ఫ్రెండ్స్, చూడండి దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇంకొక కిలోమీటర్లో ఉంటాం, 1.5 కిలోమీటర్లు దగ్గరికి వచ్చేసినాం. ఏం బాధపడలేదు, ఓకే అని చెప్తున్నాను మేడం. దగ్గరలోని ఇలా వచ్చేసాము చూడండి, దగ్గరికి రీచ్ అయిపోయాము. స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్, సిద్ధలయ్య కోన ఎంట్రన్స్. ఈ పరదాలు కట్టేస్తారు ఫ్రెండ్స్, ఇల్లులాగా ఏర్పరచుకొని 2 రోజులు 3 రోజులు ఇక్కడే స్టే చేసి భోజనాలన్నీ ఇక్కడే తెచ్చుకొని చుట్టూ ఈ అడవి ప్రాంతం అంతా 1 కిలోమీటర్ రౌండ్ సరౌండింగ్ ఉంటారు ఫ్రెండ్స్. మొత్తం అడవిలోనే రౌండ్గా ఉంటారు. ఈ విధంగా అంగళ్ళు, వాళ్ళకి ఏం కావాలన్నా అంగళ్ళు ఇక్కడ, టిఫిన్లు, భోజనాలు, వాటర్ ప్యాకెట్లు అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్. టిఫిన్లు కావాలి, ఏం కావాలన్నా భోజనాలు, అన్నదానాలు చేస్తుంటారు. మళ్ళీ హోటల్స్ లాగా లేదు, ఆ లేని టైంలో ఇక్కడ చిప్స్ పిల్లకాయలకు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, A to Z దొరకనట్టు ఏముండదు ఫ్రెండ్స్, అన్నీ దొరుకుతాయి. అంతా సరదా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ విధంగా పట్టలు వేసుకొని ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కరెంటు కూడా ఉంటుంది సార్, ఎందుకంటే జనరేటర్ పెడతారు ఫ్రెండ్స్. ఇక్కడ జనరేటర్తో లైట్లు వేసి నైట్లు వెలిగిస్తారు. ఆ శివరాత్రి టైంలో మాత్రమే లైట్లు వేస్తారు ఫ్రెండ్స్. అప్పుడంతా లైట్లు ఉండవు ఫ్రెండ్స్, చెత్త చీకటే. ఆ విధంగా లోపల ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మాన్లకి చుట్టూ కోకలు, దుప్పట్లు, పట్టలు కట్టుకునేసి వాళ్ళు ఇల్లులాగా తయారు చేసుకొని 2 రోజులు 3 రోజులు ఇక్కడే ఉండి స్టే చేసుకొని పోతారు ఫ్రెండ్స్. ఇక్కడ అన్నదానం చాలా శ్రేష్టమైంది ఫ్రెండ్స్. చూడండి, ప్రతి ఒక్కరు అన్నదానం చేస్తారు. వాళ్ళు ఏదైనా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నదానం చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ కోరుకొని నాకు జరిగిందంటే అన్నదానం చేస్తాం స్వామి, సిద్ధేశ్వర స్వామి అని మొక్కుంటే తప్పకుండా జరుగుతుంది స్వామి. ఇక్కడ చాలా పవర్ఫుల్. చాలామంది ఇక్కడే కాదు, శ్రీకాళహస్తిలో కూడా అన్నదానాలు ఎక్కువ చేస్తారు.
అన్ని దానాల కన్నా మించింది అన్నదానం గొప్పదంటారు. అన్నదానంకున్న మహత్యం చాలా గొప్పదంటారు. ఇక్కడ బోర్డు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. దానికి ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏరియాలు ఉన్నాయి అన్నీ చూపిస్తారు ఫ్రెండ్స్. దాంట్లో ఎంట్రన్స్ చేస్తున్నారు. ఇది గుడి ముందర అన్నదానం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సర్వెండింగ్ అంతా ఫుల్ రష్ ఉంటారు. ఇంక మీట మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము స్టార్టింగ్. ఇక మీట స్టార్టింగ్ ఇంకా ఫుల్ రష్ అవుతారు. ఈ ఏరియాలో నిలబడుకునేదానికి కూడా సందు లేకుండా అయిపోతారు చూడండి. ఆ విధంగా ఉంటుంది అంతా చూడండి ఫ్రెండ్స్. ఆ విధంగా ఎక్కడ చెట్ల కింద ఎక్కడంటే అక్కడ అది గుళ్ళు జనాలు అప్పుడే ఉదయాన్నే స్టార్ట్ అయిపోయినారు. ఇది చూడండి, టెంకాయలు, పువ్వులు, తమలపాకులు అన్నీ ఏం కావాలన్నా వాళ్ళకి, కూల్ డ్రింక్స్లు, పొట్లాలు, చాక్లెట్లు, అరటి పండ్లు, గుడ్లు, స్ప్రైట్లు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ గుడి దగ్గర, ఇది గుడి ఇప్పుడు మనం చూసాం కదా, గుడికి దగ్గరనే ఇక్కడ కాలువ అనమాట. ఆ కాలువలో స్నానాలు చేసుకొని గుడికి వెళ్తారు. గుడికి పోయే వాళ్ళు మాత్రం ఇక్కడ చేస్తారు ఫ్రెండ్స్. కొంతమంది అంతా దూరం, ఇక్కడ ఒక 4-5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల దాకా ఈ కాలువ ఉంటుంది పొడుగు. ఆ కాలువలో స్నానాలు చేస్తారు. స్నానాలు చేసుకొని ఇదైపోతారు. ఎక్కడ వాళ్ళు ఇదైపోతారు. కాకపోతే గుడికి వచ్చేవాళ్ళు మాత్రం కంపల్సరీగా, ఎందుకంటే గుడికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్నానాలు చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని ఇక అందరూ బయటకు వెళ్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడే వచ్చి తలనీలాలు ఇచ్చేవాళ్ళు కూడా ఇక్కడే ఫ్రెండ్స్. ఇక్కడ తలనీలాలు ఇస్తారు. ఈ కాలువలో మునుగుతారు. నేరుగా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. మేము అంతే బ్యాగులన్నీ తెచ్చుకున్న బ్యాగులన్నీ పక్కన పెట్టేసి మొక్కుబుళ్ళు ఉండేవాళ్ళు మాత్రం ఇక్కడ గుండు కొట్టుకుంటారు ఫ్రెండ్స్. ఆ ఏరియాలో కనబడుతుంది, అదో గుండు కొడుతున్నారు చూడండి ఫ్రెండ్స్. మొక్కుబుళ్ళు ఉండేవాళ్ళు కంపల్సరీగా గుండు కొట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ సత్యమైన దేవుడు ఫ్రెండ్స్. సిద్ధేశ్వర స్వామి అంటే చాలా సత్యమైన దేవుడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ అడవిలో ఆయన చీమ చెట్టుకు అన్నాడు. ఇంతమంది వస్తారు కదా, ఒక పాము కానీ ఒక జెర్రీ కానీ ఏమి ప్రజలకి ఏ హాని తలపెట్టాడు ఫ్రెండ్స్. కాబట్టి చరిత్రలో మీరు ఎవరినైనా అడిగి చూడండి. కాకపోతే మామూలు టైంలో వస్తారు కదా, ఆల్కహాల్ తీసుకొని రాకూడదంటే అట్లా ఆల్కహాల్ తీసుకొని కొంతమంది ఇదైన వాళ్ళు ఉన్నారే కానీ భక్తిపరంగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడు, ఆ సిద్ధేశ్వర స్వామి ఎవరికి ఏ హాని జరగనీడు స్వామి ఫ్రెండ్స్. చాలా బాగా సత్యమైన దేవుడు. చూడు, పిల్లకాయలు ఈత ఆడుతున్నారు చూడు, కొట్టుకుంటున్నారు చూడు. ఇక్కడి నుంచి ఇంకా స్టార్టింగ్ మునగడాలు చూడండి ఎట్లా ఉన్నారు హ్యాపీగా. మాతో కూడా వచ్చిన కూడా దిగేసినారు ఫ్రెండ్స్. అదా పిల్లాడు చూడండి, అక్కడతా ఆడతా పాడతా ఇక ఈడ బాగా కాసేపు మునిగేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. పోయేసి దర్శనాలు చేసుకొని ఏదైనా తెచ్చింది పులుసు అన్నం లాంటివి ఏదైనా టిఫిన్లు కానీ తెచ్చుకున్నటివి కానీ, లేదా తెచ్చుకోకపోతే ఇక్కడ హోటల్లో తినడం కానీ. అంటే మామూలు టైంలో అంతా ఉండవు ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ఎప్పుడైనా విడి టైంలో వస్తే మాత్రం ఉండదు. ఓన్లీ శివరాత్రి మహాశివరాత్రి టైంలో మాత్రమే అంగళ్ళు పెడతారు ఫ్రెండ్స్. మామూలు టైంలో మాత్రం అంగళ్ళు పెట్టరు. ఎందుకంటే వాళ్ళ ఓన్గా తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇది మహాశివరాత్రి కాబట్టి భక్తులు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళ కోసం అంగళ్ళు పెడతారు ఫ్రెండ్స్. వాళ్ళకు సకల సౌకర్యాలు, వాళ్ళకి ఏం కావాలన్నా టెంకాయలు, పూలు అన్నీ ఫ్రెండ్స్. ఇదే దగ్గర గుడి. ఈ గుడి ఇక్కడ మునగడం, ఆడపోయి దర్శనం చేసుకోవడం ఇదే ఫ్రెండ్స్. చూడండి, ఆడ నుంచి పైన కొండ మీద నుంచి దొక్కుతాడు చూడు. అదో ఎంత హ్యాపీగా జాలీగా ఉంటారు ఫ్రెండ్స్. చూడండి, అదో దొక్కుతున్నారు చూడు. ఇక్కడ దూకి స్నానాలు చేసుకొని చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న చిన్న పిల్లకాయలు, చిన్నోళ్ళు, కొత్త వాళ్ళంతా ఇక్కడే కాదు ఫ్రెండ్స్, చాలా ఇప్పుడు మనం వచ్చే దారిలో ఆడ ఒక స్విమ్మింగ్ పూల్ చూసాము. ఆ విధంగా ఒక 5-6 కిలోమీటర్లు ఇదే కాలువ ఉంటుంది. ఇదే విధంగా నీళ్ళు ఉంటాయి. హాయిగా మునిగేసి ఎక్కడ వాళ్ళు బ్యాచ్లో వాళ్ళు తెచ్చుకున్నట్టు తినేసి ఆ తర్వాత ఇంకా బయలుదేరి వచ్చేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలా మహత్యమైన దేవాలయం కూడా. సిద్ధేశ్వర స్వామి దేవాలయం అంటే చాలా గొప్పది. ఎన్నో సంవత్సరాలుగా వస్తుంటారు. మళ్ళీ ఇది మహాశివరాత్రే కాకుండా మహాశివరాత్రి అయిన తర్వాత
పౌర్ణమి వస్తుంది ఫ్రెండ్స్. పౌర్ణమి రోజు కూడా వస్తారు. ఇతను మా ఫ్రెండ్ భార్య కనబడ్డారు. వాళ్ళని వీడియో తీసుకున్నాను. గుడిలో నుంచి వచ్చాను, సరే అనేసి వీడియో తీసుకుంటాను. ఇప్పుడే బయట వచ్చా గుడిలో నుంచి. గుడిలో తీయకూడదు కాబట్టి బయట వచ్చి వీడియో తీసుకొని చూడండి ఫ్రెండ్స్. జనాభా ఎలా ఉన్నారు, చాలా ఫుల్. ఇంకా మేట స్టార్ట్ అవుతారు ఫ్రెండ్స్. ఇంకా రావడమే జనాలు, బైకుల్లో కార్లలో వచ్చేస్తారు. ఇంకా మేట స్టార్ట్ అయింది. ఇప్పుడే టిఫిన్లు పెడుతున్నారు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి రెడీ అయిపోతూ ఉంది. వస్తూ ఉన్నారు జనాలు, వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటంటే కొండపై నుంచి మనకి వాటర్ ఫ్లో అవుతుంది అన్నమాట. కొండపై నుంచి నీళ్ళు కింద పడతాయి, అక్కడికి పోకుండా బ్యాన్ చేశారు. ఇది ఎందుకంటే డేంజర్ అనేసి పెట్టేశారు అనమాట. ఒకప్పట్లో పోయేవారు, దాని పైకి పోయి కొండపై నుంచి నీళ్ళు కింద పడతా ఉంటే చాలా హైట్ అనమాట. ఆ హైట్లో కొండపై నుంచి నీళ్ళు పడుతుంది కాబట్టి అది డేంజర్ ప్లేస్ అనేసి అక్కడ బ్యాన్ చేసి కమ్మిలు కట్టేశారు. దానిపైన ఎగసీతాళం అంటారు. ఎగసీతాళము తర్వాత వచ్చి ఎలుంగుడ్డు గృహ అవన్నీ ఉన్నాయి. దానిపైన బ్రిటిష్ వాళ్ళ బంగ్లా ఉన్నదన్నమాట ఆ కొండ పైన. కాబట్టి ఆ ఏరియాలకంతా చాలా డేంజర్ ప్లేస్ అనేసి ఇక్కడ దాకానే స్టాప్ చేసేశారు. బ్యానర్ కట్టి కంబీలు కట్టేశారు. ఇక దానిపై నుంచి ఎవరిని అలో లేదు. ఎగసీతాళం అంటారు అనమాట. ఇది దిగవ శీతాళము, పైన ఉండేదాన్ని ఎగసీతాళం అంటారు. ఎగసీతాళానికి అలౌడ్ లేదు కాబట్టి దిగవ శీతాళం వరకు చూసుకొని వచ్చేలా. దానిపైన ఆ కొండ పైనకి పోవాలంటే అలౌడ్ లేదనమాట. కాబట్టి ఇక్కడే చూసుకొని ఇక్కడి నుంచి రిటర్న్ అయిపోవాల్సిందే. ఎగసీతాళం లేదు, ఎలుంగుడ్డి గృహ లేదు, అవన్నీ చూసేదానికి లేదు. ఎందుకంటే అది డేంజర్ ప్లేస్ అనేసి బోర్డు పెట్టేశారు. కాబట్టి మనము ఎక్కడి దాకా రాగలిగాము, చూడగలిగినాము, మీకు చూపించగలిగాను. ఫ్రెండ్స్, వీలైతే నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇదే ఇక్కడ దాకా ఎండింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ దిగువకి ఇంకా 10 కిలోమీటర్ల దాకా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. పైనుంచి వాటర్ పడ్డ నీళ్ళన్నీ కాలువకుండా పోతూ ఉంటుంది. ఇక్కడ ఎండింగ్ అనమాట. డేంజర్ ప్లేస్ అన్నారు కాబట్టి ఇక్కడ దాకా ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకోసం ఈ వీడియోని తీసినందుకు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా మరిన్ని గుడి వీడియోలు మీకు అన్నీ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే
మీకు వీడియోలన్నీ నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్.